జగన్‌కి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నమ్మకం ఏంటంటే ఆహ్, ఏది ఉత్తరాదిలో ఉన్న టెంపో దక్షిణాదిలో రాదు అన్నది. హిందువులలో చైతన్యం బాగా పెరిగింది. దక్షిణాదిలో గూడా పెరిగింది. మొన్నటి జగన్ ఓటమిలో అది కూడా ఒకటి పాత్ర అన్నది జగన్‌కి అర్థం గావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం గావట్లేదు. బేసిక్‌గా వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వీళ్ళిప్పుడేదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు చర్చిలని పెంచలేదు. చర్చిలు మామూలుగా పెరిగినాయి తప్పించి జగన్ ప్రోత్సహించలేదనినే వాళ్ళ బావ గొడవ దిగింది. అనిల్ కుమార్ గొడవేంటి? చర్చిలను విపరీతంగా డెవలప్ చేసి క్రైస్తవాదాన్ని విపరీతంగా డెవలప్ చేయాలంటే దానికి జగన్ అంగీకరించలేదు. అది మోడీ మీద భయమా? లేకపోతే మతపరమైన రాజకీయం ఎందుకు అనుకున్నాడు అని అంగీకరించలేదు. అతనే అంగీకరించుంటే ఇవాల్టికి షర్మిలాను, అనిలు జగన్ వెంటే ఉండేవాళ్ళు. క్రైస్తవ ప్రమోషన్‌కి అతను అంగీకరించకపోవడం ఆహ్, అతనికి వ్యతిరేకమైంది. వాళ్ళ సొంత బావే వ్యతిరేకమయ్యాడు. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఆర్యవైశ్య సత్రాలు ఇట్లాంటిది ఇదివరకు దేవాదాయ శాఖ పరిధి నుంచి విముక్తి చేయడం ద్వారా అది కీలకమైన అడుగులు వేశాడు. హిందుత్వాకి ప్రయోజనం చేకూర్చాడు ఆ విషయంలో. మూడోదొచ్చేటప్పటికి ఏదైతే ప్రధానమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో ఏదైతే ఆలయాలు నిర్మించాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆశయాన్ని అమలు చేశారు. దానికోసం ఒక ఫౌండేషనే ఏర్పాటై సమరస్త ఫౌండేషన్ అనుకుంటే సంథింగ్ వాళ్ళు ఏదైతే దళిత వాడల్లో ఆలయాలు కట్టారు. 15 లక్షలు టీటీడీ నుంచి డబ్బులు ఇచ్చారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ఆలయాల నిర్మాణం జరిగింది శ్రీవాణి ద్వారా. అది దాదాపు వేల కొద్ది ఆలయాలకు సంబంధించి శ్రీకారం చుట్టాడు. దాన్ని తమిళనాడు తెలంగాణలో కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. కాబట్టి అక్కడ హిందుత్వం విషయంలో జగన్ పర్ఫెక్ట్‌గా చేశాడు. కొంతమంది కామెంట్స్‌లో మీ జగన్‌కి చెప్పంటే మా జగన్ నాకు చుట్టమేం గాడు. జగన్ చెడు చేస్తే జగన్‌దైనే చెప్తాం. బాబు చెడు చేస్తే బాబుదైన చెప్తా. పవన్ చెడు చేస్తే పవన్‌దైన చెప్తా. మంచి చేస్తే ఎవరు చేసినా చెప్తా. కాబట్టి ఇక్కడ ఆ దురదుండేటటువంటోళ్ళు మాట్లాడుకునేది. కాకపోతే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన కారు కోతలు కూసినటువంటి కొడాలి నాని విషయాన్ని నిలదీసింది మొట్టమొదట నేనే. ఏదైతే ఏది మన రథదగ్ధాన్ని ప్రశ్నించిన వాడిని మొట్టమొదట నేనే. అట్లాగే అక్కడ ఏదైతే అంతర్వేది రథదగ్ధం దగ్గర నుంచి విగ్రహం ధ్వంసానికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రశ్నించిన వాడిని నేనే. అలాగే గోదావరి జిల్లాలో విగ్రహ ధ్వంసాల విషయాన్ని కూడా నిలదీసిన వాడిని నేనే. కాబట్టి నాకు అక్కడ మొహమాటం లేదు. హిందుత్వ విషయంలో, సనాతన ధర్మం విషయంలో అన్యాయం చేసేవాడు ఎవరిని నేను వదిలిపెట్టను. ఆ విషయంలో నిర్మోహమాటంగానే మాట్లాడతా. ఏ పార్టీ వాడైనా ఇందులో మొహమాటం ఏం లేదు. అంతకుముందు ఆలయాలు కూల్చినప్పుడు మాట్లాడాను. మొన్నటిసారి అది మాట్లాడాను. అదే సందర్భంలో ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని పదే పదే నిలదీసిన వాడిని నేనే. ఆ విషయం ఒక రకంగా పవన్‌కి ఫెచ్చింగ్ అయింది. జగన్‌కి మైనస్ అయింది. బీజేపీ ఇటు కలవడం వల్ల. ఇది ఒప్పుకు తీరాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏదైతే లడ్డు విషయంలో జంతు మాంసపు నూనె అన్నది పచ్చి బూతు, అది తప్పు అన్నది ఇప్పటికీ నేను చెప్తా. అది తప్పని ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు. పామాయిల్ నూనె కెమికల్స్ అంటూ లేకపోతే డాల్డా అంటూ వాళ్ళే ఒప్పుకున్నారు. అది అలా కలపడం ఎవడి వల్ల కాదన్నదే నా బలమైనటువంటి నమ్మకం. అది నిరూపణ అయింది. కాబట్టి తిరుమల శ్రీవారి విషయంలో ఖచ్చితంగా నా అభిప్రాయం నాకుంది. అక్కడ సెంటిమెంట్లని ఎవడూ నాశనం చేయలేడు. చేసినోడు నాశనం అయిపోతాడు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అంశాలు ఒకటి. అయితే హిందుత్వ అంశాలకు సంబంధించి క్రమంగా జగన్ని ఫస్ట్రేట్ చేసే పరిణామాలు ఏంటంటే వీళ్ళు అనే కొద్దీ అతనికి ఇంతకుముందు హిందుత్వాలో పాజిటివ్గా ఉన్న మనిషి నెగిటివ్గా మారే విధంగా తయారయ్యేటటువంటి స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అతన్ని పదే పదే ఈ అంశం మీద టార్గెట్ చేస్తున్నాడు. అతను కొంత ఎడమెంట్గా తయారయ్యేటటువంటి స్థితికి వచ్చింది. దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మం అనేటటువంటి పాయింట్ని క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రివర్సల్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ బాధ్యతగానే ఉంటుంది. వీళ్ళిద్దరూ స్ట్రాటజిక్గా రాజకీయంగా సనాతన ధర్మాన్ని జగన్ మీద వదిలే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇప్పుడు ఇతను చేసిన తప్పు, స్టాలిన్ చేస్తున్న తప్పులకి స్టాలిన్ కనుక రేపు పొద్దున అక్కడ ఓడిపోతే హిందుత్వ ప్రధాన అంశంతోనే అక్కడ అటాకింగ్కి వెళ్తున్నారు. అది జరిగితే నెక్స్ట్ ఇక్కడ జగన్ రావడం కూడా అసాధ్యమే అన్నటువంటిది చాలా బలమైనటువంటి స్కెచ్. జగన్ హిందుత్వ విషయంలో ఊగిసలాట ధోరణి కాకుండా స్థిరంగా నిలబడి మొహమాటం లేకుండా మాట్లాడగలగాలి. తను ఏం చేశాడు చెప్పుకోవాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాడు చెప్పుకోవాలి.
లేకపోతే అదే అతని రాజకీయ అంతానికి ఆరంభమవుతుంది. ఆరంభం కాదు, ఆల్రెడీ మొన్నటిసారి కొట్టారు. మళ్ళీ ఆయన అధికారంలోకి రావడానికి అది అవకాశం లేకుండా పవన్ పదే పదే దాంతోనే కొడుతున్నారు. అది ఇక్కడ రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాలకి సనాతనం కాన్సెప్ట్‌తో అటాకింగ్ అయితే నడవబోతోంది.